పోతన భాగవతము దశమస్కంధము. పరీక్షిత్తు మహారాజుకి సుఖమహర్షి శ్రీకృష్ణుని లీలను వివరించుట. శ్రీకంఠ చాప ఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్స వంశమండన రాకేందు యశో విశాల రామవృపాల. శ్రీకంఠ చాప ఖండన పాకారి ప్రముఖ వినుత ఖండన విలసత్కాకుత్స వంశమండన రాకేందు యశో విశాల రామనృపాల. శ్రీరామచంద్ర ప్రభు, నీవు శివధనస్సు విరిచిన మునగాడవు. ఇంద్రుడు మొదలైన దేవతలు సైతం కీర్తించేలా యుద్ధం చేసిన వాడవు. ప్రసిద్ధమైన కాకుస్థ వంశానికి అలంకారమైన వాడువు. నిండు 16 కలల పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు. ప్రజలకి ఆనందం పంచే మహారాజువి అని ఈ పద్య భావం. పోతన భాగవతము దశమస్కంధ. శ్రీకృష్ణ లీలలడుగుట సూత మహర్షితోటి పరీక్షిత్ మహారాజు. శ్రీకృష్ణ లీలలు సకల పురాణాలను వ్యాఖ్యానించటములో నైపుణ్యం గల సూత మహర్షి గొప్ప గుణాల చేత ఉత్తములైన సౌనకాది మహర్షులతో ఈ విధంగా అన్నాడు. పరీక్షన్ మహారాజు ఒక మహర్షిని చూచి ఇలా పలికాడు. తెలిపితివి సోమ సూర్యుల కుల విస్తారంభు, వారి కులము దరిత్రీసుల నడవళ్ళను వింటిమి, కలరూపములెల్ల మాకు కడు వెరగులుగన్. నీవు సూర్య వంశ చంద్రవంశాల విస్తారాలను తెలియజెప్పావు. ఆ వంశాలలో పుట్టిన రాజుల చరిత్రలను చక్కగా చెప్పావు. మేము విన్నాము. వారి చరిత్రలలో ఉన్న విశేషాలు మాకు చాలా విభ్రాంతిని కలిగించాయి. శీలముగల యదుకులముననేలా పుట్టెను మహాత్ముడీసుడు, విష్ణుండే లీల మెలగనెయ్యే వేళలనేమేమి చేసే వివరింపు తగన్. శ్రీ మహావిష్ణువు మహాత్ముడు, ఈ లోకాలకు ఈశ్వరుడు. ఆయన శీలవంతమైన యదువంశంలో ఎందుకు పుట్టాడు? అలా పుట్టి ఏ విధంగా ప్రవర్తించాడు? ఏ ఏ వేళల్లో ఏమేమి పనులు చేశాడు? ఈ విషయాలన్నీ వివరంగా చెప్పవలసింది అని ఈ పద్య భావం. భవములకు మందు చిత్త శ్రవణానందము ముముక్ష జనపదము, హరిస్తవము పశుఘ్నుడు దక్కను చెవులకు దనివయ్యెనని జనటియుగలడే. శ్రీహరి అయిన విష్ణుమూర్తి స్తోత్రము సంసార బాధలకు ఔషధం, చెవులకు మనసుకు ఆనందం కలిగిస్తుంది, మోక్షం అర్థించే జనులకు కోరదగినది. అటువంటి హరిస్తోత్రం విని ఇంక చాలు అనేవాడు ఎవడో ఉండడు. మూర్ఖుడో కసాయివాడో అయితే తప్ప ఆ మాట ఎవరు అనరు అని ఈ పద్య భావం. మా పెద్దలు మునువేల్పులు నోపని భీష్మాది కులోత్తమ సేనా కోపారముని కోలము ప్రాపున లంకించి రొక్క బాల పదముగాన్. భీష్మాది కురువీరులతో నిండిన కౌరవ సైన్యాన్ని తట్టుకోవడం దేవతలకు అయినా సాధ్యం కానిది. అలాంటి కౌరవ సేనా సముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఒక పసిపిల్లవాడి అడుగును దాటినంత సులభంగా ఎలా దాటగలిగారు, ఏ తెప్ప సహాయంతో దాటగలిగారు అని ఈ పద్య భావం. పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ఈ విధంగా శ్రీకృష్ణుని యొక్క లీలల్ని అడుగుతున్నాడు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.